Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's my topic is sample Java program and Java program structure. Now coming to sample Java program. Java is a general purpose object oriented programming language. We can develop two types of Java programs. శాంపుల్ జావా ప్రోగ్రామ్ చెప్పుకునే ముందు అసలు జావాని యూస్ చేసి మనం ఏం టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాం. సో జావాని యూస్ చేసి మనం టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయొచ్చు. వన్ ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ వెబ్ యాప్లెట్స్. ఫస్ట్ వన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ written in Java to carry out certain tasks on a standalone local computer. ఓకే, స్టాండ్ అలోన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటే జావా ప్రోగ్రామ్ అనేది ఒక పర్టికులర్ టాస్క్ కోసం మనం రాస్తున్నాం. ఆ పర్టికులర్ టాస్క్ కోసం జావాని యూస్ చేసి రాసే ప్రోగ్రామ్ మన లోకల్ కంప్యూటర్లో రాస్తే కనుక దాన్ని ఏమంటారు అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. ఓకే అమ్మ, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మన లోకల్ కంప్యూటర్లో ఏదో ఒక పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేయటం కోసం జావాని యూస్ చేసి రాసే ప్రోగ్రామ్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. ఎగ్జిక్యూటింగ్ ఏ స్టాండ్ అలోన్ జావా ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ టూ స్టెప్స్. ఓకే, జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయటం టూ స్టెప్స్ ఇన్వాల్వ్. ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి? టూ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. వన్, compiling source code into bytecode using Java compiler. Second one is executing the bytecode program using Java interpreter. Already చెప్పాను, Java is a కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని చెప్పి మనం ఫ్యూచర్స్లో చదువుకున్నాం. ఓకే, కంపైలర్ ఏం చేస్తుంది అంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఎవరు? జావా కంపైలర్. ఓకే, మరి జావా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్గా మారుస్తుంది. అంటే ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ని ప్రజెంట్ చేస్తుంది. క్లియర్? స్టాండ్ అలోన్ అప్లికేషన్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్పనా, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటంటే మన లోకల్ కంప్యూటర్లో జావాని యూస్ చేసి ఏదో ఒక పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేయటం కోసం ప్రోగ్రామ్ని రైట్ చేస్తే కనుక దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్, వెబ్ యాప్లెట్స్. Applets are small Java program developed for internet applications. ఓకే, applets అన్న స్మాల్ జావా ప్రోగ్రామ్స్. బట్ వాటిని ఎందుకు డెవలప్ చేశారు అంటే ఇంటర్నెట్ అప్లికేషన్స్ కోసం డెవలప్ చేశారు. అన్ applet లొకేటెడ్ ఆన్ ఏ డిస్టెంట్ కంప్యూటర్ కెన్ బి డౌన్లోడెడ్ వయా ఇంటర్నెట్ అండ్ ఎగ్జిక్యూట్ ఆన్ ఏ లోకల్ కంప్యూటర్. అంటే యాప్లెట్ అనేది రిమోట్ ఏరియాలో ఉన్న కంప్యూటర్లో ఉంటే కనుక మనం ఇంటర్నెట్ని యూస్ చేసి ఆ కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకుని మన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడు? యూజింగ్ ఏ జావా క్యాపబుల్ బ్రౌజర్. మనకి జావాని సపోర్ట్ చేసే బ్రౌజర్ ఉంటే, జావా ఎనేబుల్ బ్రౌజర్ ఉంటే కనుక మనం అలా చేయొచ్చు. ఓకేనా? వెబ్ యాప్లెట్ అంటే ఏంటి? యాప్లెట్స్ మీన్స్ స్మాల్ జావా ప్రోగ్రామ్స్. ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే, ఎందుకు డెవలప్ చేశారు అంటే ఇంటర్నెట్ అప్లికేషన్స్ కోసం డెవలప్ చేశారు. ఓకే, సో స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ అనేవి కెన్ రీడ్ అండ్ రైట్ ఫైల్స్ అండ్ పెర్ఫార్మ్ సర్టెన్ ఆపరేషన్స్ దట్ యాప్లెట్స్ కెనాట్ డూ. ఓకేనా? స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ ఏం చేయగలవు అంటే ప్రోగ్రామ్ని రీడ్ చేయగలవు, రైట్ చేయగలవు. ఒక ఫైల్లో ఉన్న ప్రోగ్రామ్ని రీడ్ చేయగలవు, రైట్ చేయగలవు అండ్ పెర్ఫార్మ్ సర్టెన్ టాస్క్. ఒక టాస్క్ని పెర్ఫార్మ్ చేయడానికి మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ రాయొచ్చు. బట్ యాప్లెట్స్ మాత్రం ఇవేమి చేయలేవు. ఏం చేస్తాయంటే యాప్లెట్ కెన్ ఓన్లీ రన్ విత్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్. యాప్లెట్స్ అనేవి ఏం చేస్తాయంటే వెబ్ బ్రౌజర్లో ఓన్లీ రన్ అవటానికి మాత్రమే యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం రాసే జావా ప్రోగ్రామ్ అది యాప్లెట్ అవనివ్వండి, జావా ప్రోగ్రామ్ రాసిన ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటాం. ఓకే, జావా సోర్స్ కోడ్. జావా సోర్స్ కోడ్ అంటే మనం రాసే ప్రోగ్రామ్ని జావా సోర్స్ కోడ్ అంటారు. మనం ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాం? జావా టెక్స్ట్ ఎడిటర్లో రాస్తాం. మరి మనం యూస్ చేసే జావా టెక్స్ట్ ఎడిటర్ ఏంటి? Notepad++. వాట్ ఈస్ ద టెక్స్ట్ ఎడిటర్ ఫర్ సి? మీరు ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు కదా, సి టెక్స్ట్ ఎడిటర్ ఏంటో గుర్తుందాయా? మీరు ఎక్కడ రాశారు ప్రోగ్రామ్? డవ్ C++, టర్బో C++. దీస్ ఆర్ ఆల్ ద సి
టెక్స్ట్ ఎడిటర్స్. ఓకేనా. సి ప్రోగ్రామ్‌ని ఎక్కడ రాస్తాము అంటే డవ్ సి ప్లస్ ప్లస్‌లో రాస్తాము. అలాగే టర్బో సిలో రాస్తాం. టర్బో సి ప్లస్ ప్లస్‌లో రాస్తాం. జావా సోర్స్ కోడ్ వచ్చేటప్పటికి ఎక్కడ రాస్తామంటే నోట్ ప్యాడ్‌లో రాస్తాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో రాస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో యూజ్ చేస్తారు కాబట్టి ప్రస్తుతానికి మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఈస్ ద టెక్స్ట్ ఎడిటర్ ఆఫ్ జావా అనేది గుర్తుంచుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం రాసిన సోర్స్ కోడ్ ఎక్కడ రాస్తాం? నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్ ప్యాడ్ ప్లస్ 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 ఈస్ ద టెక్స్ట్ ఎడిటర్ ఆఫ్ జావా. ఓకే. జావా రాసిన సోర్స్ కోడ్ని జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే కంపైలర్ ఏం చేస్తుంది? సోర్స్ కోడ్ కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్‌ని మనం రాసింది స్టాండ్ అలోన్ టైప్ అయితే కనుక జావా ఇంటర్ప్రిటర్ అనేది ఆ బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూటబుల్ కోడ్‌గా కన్వర్ట్ చేసి అవుట్‌పుట్‌ని ప్రెజెంట్ చేస్తుంది. ఓకేనా. ఆ బైట్ కోడ్‌ని మిషన్ అండర్స్టాండ్ అయ్యే కోడ్‌గా మార్చి మనకేం ప్రొవైడ్ చేస్తుంది? అవుట్‌పుట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అదే మనం రాసింది యాప్లెట్ టైప్ అయితే కనుక జావా కంపైలర్ ప్రొవైడ్ చేసిన బైట్ కోడ్‌ని జావా ఎనేబుల్ వెబ్ బ్రౌజర్ అనేది ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్‌ని ప్రెజెంట్ చేస్తుంది. క్లియర్? జావా సోర్స్ కోడ్‌ని జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. మనం యూజ్ చేసింది అప్లికేషన్ ప్రోగ్రామ్ అయితే కనుక జావా ఇంటర్ప్రిటర్ దాన్ని ఏం చేస్తుంది? బైట్ కోడ్‌ని కన్వర్టెడ్ ఇంటూ మిషన్ కోడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్‌గా మార్చి అవుట్‌పుట్‌ని ప్రెజెంట్ చేస్తుంది. అదే యాప్లెట్ అయితే కనుక జావా ఎనేబుల్ బ్రౌజర్ రన్ చేసి అవుట్‌పుట్‌ని ప్రెజెంట్ చేస్తుంది. క్లియర్? నౌ కమింగ్ టు సింపుల్ జావా ప్రోగ్రామ్. అసలు మనం జావా ప్రోగ్రామ్ సింపుల్గా అసలు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అంటే అమ్మ చిన్న చిన్న స్మాల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ని సింపుల్గా రాస్తే కనుక మనకి ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ అవుతుంది, రాయటం అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా. చూడండి, ద బెస్ట్ వే అది చెప్తారు ఇక్కడ. ద బెస్ట్ వే టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ ఈస్ టు రైట్ ఎ ఫ్యూ సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్. ఓకేనా. చిన్న చిన్న సింపుల్ ప్రోగ్రామ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేయము. We begin with a very simple program that prints a line of text as output. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని అవుట్పుట్గా ప్రజెంట్ చేస్తుంది. ఆ లైన్ ఏంటి అంటే జావా ఈజ్ బెటర్ దాన్ సి అనేది. ఓకేనా. ఇది సింపుల్ జావా ప్రోగ్రామ్. జావా అనేది ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో జావాలో మనం ఏమి రాయాలని అన్నా కానీ ఏం యూస్ చేస్తామంటే క్లాసెస్ యూస్ చేస్తాం. ఎందుకని అంటే క్లాసెస్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. ఒక క్లాస్ కంటైన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనం ఒక క్లాస్కి ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ అనేది ఏంటి అంటే రన్ టైమ్ ఎంటిటీ. ఓకే. ఇప్పుడు మనం ఒక జావా ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏం యూస్ చేయాల్సి రాయాలి? క్లాసెస్ని యూస్ చేసి రాయాలి. ఎన్ని క్లాసెస్నైనా యూస్ చేసి రాయాలి. మనం చిన్న ప్రోగ్రామ్ రాయొచ్చు. మనం చిన్న ప్రోగ్రామ్ యూస్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక క్లాస్ని యూస్ చేసి రాశాను. ఆ క్లాస్ ఏంటంటే క్లాస్ sample1. ఓకేనా. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్, sample1 ఈజ్ ఏ ఐడెంటిఫైయర్. చూడండమ్మా, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ లైన్ ఏమవుతుంది అంటే ఒక శాంపుల్ ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్ రాసే ఫస్ట్ లైన్ ఫస్ట్ది క్లాస్ డిక్లరేషన్. The first line class sample1, class is a keyword, sample1 is a identifier. చూడండి, ఎవ్రీథింగ్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్. మనం జావా ప్రోగ్రామ్ రాయాలంటే కంపల్సరీ రాయాల్సి అనుకున్న కోడ్ అంతా ఎక్కడ రాస్తామంటే ఇన్సైడ్ ద క్లాస్ రాస్తాం. ఓకేనా. సో క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ అండ్ డిక్లేర్ దట్ ఏ న్యూ class definition follows and declares that a new class definition follows. సో ఆ క్లాస్ అనే కీవర్డ్ని యూస్ చేసి నువ్వు ఏదైతే క్లాస్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ న్యూ నేమ్ని ఇక్కడ డిక్లేర్ చేయమంటావు. ఇక్కడ నేను డిక్లేర్ చేసింది ఏంటంటే sample1 ఈజ్ ఏ జావా ఐడెంటిఫైయర్ దట్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ టు బి డిఫైన్డ్. ఏం చెప్తున్నాడు? sample1 అనేది ఏంటంటే జావా ఐడెంటిఫైయర్ అంటే క్లాస్ నేమ్ ఏంటంటే sample1. ఈ క్లాస్ నేమ్ని ఏమంటాము అంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. మీరు సిలో కూడా నేర్చుకునే ఉంటారు ఐడెంటిఫైయర్స్. వేరియబుల్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్, ఫంక్షన్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్. అలాగే జావాలో కూడా ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే క్లాస్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుంది, మెథడ్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుంది, ఆబ్జెక్ట్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుంది, వేరియబుల్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుంది, ప్యాకేజ్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుంది. ఇలా ప్రతి దాన్ని మనం ఏమంటాం అంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. ఓకేనా. చూడండి, sample1 is a Java identifier that specifies the name of the class to be defined. సో మనం sample1 అనేది ఒక జావా ఐడెంటిఫైయర్. ఎందుకు యూస్ చేసాము అంటే క్లాస్కి నేమ్ ఇవ్వడం కోసం జావా ఐడెంటిఫైయర్ని యూస్ చేశాను. సో మరి ఇది ఐడెంటిఫైయర్ అంటే ఏం చెప్పాను? క్లాస్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుందని చెప్పాను, మెథడ్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుందని చెప్పాను, వేరియబుల్ నేమ్ ఐడెంటిఫైయర్ అవుతుందని చెప్పాను.
అలా అన్నీ ఐడెంటిఫైర్ అయినప్పుడు మరి ఏది క్లాస్ నేమ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? డిఫరెన్స్ అనేది ఉండాలి కదా! సో, ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయనేది నెక్స్ట్ కాన్సెప్ట్ ఐడెంటిఫైయర్స్ వచ్చినప్పుడు నేను చెప్తానమ్మా. ఇప్పుడు నేను క్లాస్‌లో ఉన్నాను కాబట్టి క్లాస్ గురించి చెప్పేస్తాను చూడండి. ఇది క్లాస్ నేమ్ అనేది నాకు చూడగానే తెలియటం కోసం క్లాస్‌కి తీసుకునే నేమ్ క్లాస్ అంటే జావా ఐడెంటిఫైయర్‌ని ఎలా తీసుకుంటాను అంటే క్లాస్ నేమ్ మస్ట్ బి ఫస్ట్ లెటర్ మస్ట్ బి ఏ క్యాపిటల్. అంటే ఇప్పుడు శాంపుల్1 ఉంది కదా! శాంపుల్ అనేది నా క్లాస్ నేమ్ అయితే మస్ట్ బి క్యాపిటల్ లెటర్. ఓకేనా? నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను? శాంపుల్1 అని యూజ్ చేశాను. అంటే 2 వర్డ్స్‌ని యూజ్ చేశాను. సో, 2 వర్డ్స్‌ని యూజ్ చేస్తే 2 వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్. ఓకేనా? ఎన్ని వర్డ్స్ యూజ్ చేస్తే అన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి అంటే క్యాపిటల్ అయి ఉండాలి. ఎందుకు అని అంటే అది చూడగానే మనకి ఐడెంటిఫై అవటానికి ఇది క్లాస్ నేమ్ అని తెలిసిపోవటం కోసం అలా తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ లైన్ ఏంటంటే ప్రోగ్రామ్ రాసే ఫస్ట్ ఏముంటుంది అంటే క్లాస్ డిక్లరేషన్ ఉంటుంది. అది ఎలా చేస్తామంటే క్లాస్ నేమ్‌గా చేస్తాం. నెక్స్ట్ ఏముంది అంటే ఓపెన్ బ్రేసెస్ ఉంది. చూడండి ఓపెన్ బ్రేసెస్ ఎందుకంటే క్లాస్‌లో మనం ప్రోగ్రామ్‌లో ఏం రాయాలన్నా ఎక్కడ రాస్తామని చెప్పాను? వితిన్ ద క్లాస్ ఆర్ ఇన్సైడ్ ద క్లాస్ అని చెప్పుకున్నాం. అవునా? సో, ఆ ఇన్సైడ్ ద క్లాస్ రాయటం కోసం మనం స్టార్టింగ్ బ్రేసెస్ ఓపెన్ బ్రేసెస్‌ని యూజ్ చేసి స్టార్ట్ చేస్తాం. చూడండి ఎవ్రీ క్లాస్ డెఫినేషన్ ఇన్ జావా బిగిన్స్ విత్ యాన్ ఓపెన్ బ్రేసెస్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఓపెన్ బ్రేసెస్ నుంచి క్లాస్ యొక్క డెఫినేషన్ అంటే క్లాస్‌కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఎక్కడ రాస్తామంటే వితిన్ ద ఓపెన్ బ్రేసెస్‌లో రాస్తాము. కంపల్సరీ కంప్లీట్ అయిపోయినాక ఆ బ్రేసెస్‌ని ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. అండ్ ఎండ్స్ విత్ ఏ మ్యాచింగ్ క్లోజ్ బ్రేస్. ఓకే. నెక్స్ట్ లైన్ ఏమవుతుంది అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అవుతుంది. థర్డ్ లైన్ చూడండి ద మెయిన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మెయిన్ లైన్. ద థర్డ్ లైన్ ఏమవుతుంది అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా? సో, థర్డ్ లైన్ ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్‌లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అవుతుంది అని చెప్తాడు. సో, ఈ పబ్లిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? వాయిడ్ అంటే ఏంటి? మెయిన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? మెయిన్ అనేది చూడండి డిఫైన్స్ ఏ మెథడ్ నేమ్ మెయిన్. ఎందుకు డిఫైన్ చేస్తాము? అసలు మెయిన్ అనేది ఎందుకు అంటే మనం జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేయాలి కదమ్మా! ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంటర్ప్రిటర్ అనేది వర్క్ అవ్వాలా? వర్క్ అవ్వాలి. సో, ఇంటర్ప్రిటర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే పర్టిక్యులర్ ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పడం కోసం మెయిన్ మెథడ్‌ని యూజ్ చేస్తాం. మీరు సిలో కూడా ప్రోగ్రామ్‌లో మెయిన్ రాస్తారా? మెయిన్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తారు కదా! మీ మేడం చెప్పుంటారు కదా! సో, ఆ మెయిన్ మెథడ్ అనేది ఎందుకంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వటం కోసం మెయిన్ మెథడ్. చూడండి డిఫైన్స్ ఏ మెయిన్ మెథడ్ నేమ్ మెయిన్ ఇంటర్ప్రిటర్ టు బిగిన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మరి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేది ఇంటర్ప్రిటరే కదా! ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయటం కోసం మెయిన్ మెథడ్‌ని నేను యూజ్ చేస్తాను. ఈ జావా అప్లికేషన్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్. మనం జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చెప్పాను? నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నాం. కాబట్టి అదే కదా! మనం ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్‌నైనా రాసుకోవచ్చు. కానీ కంపల్సరీ అన్ని క్లాసెస్‌లో ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి అన్ని క్లాసెస్‌లో ఒక క్లాస్ అయినా ఏమై ఉండాలి అంటే మెయిన్ క్లాస్ అయి ఉండాలి. ఎప్పుడు మెయిన్ క్లాస్ అవుతుంది అంటే ఆ క్లాస్‌లో నేను మెయిన్ మెథడ్ రాసినప్పుడు ఇలా రాసిన ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసినప్పుడు అదేమవుతుంది అంటే మెయిన్ మెథడ్ అవుతుంది. ఓకే. చూడండి ఈ పబ్లిక్ అంటే ఏంటి? మరి స్టాటిక్ అంటే ఏంటి? వైడ్ అంటే ఏంటి? పబ్లిక్ ఈజ్ ద కీవర్డ్ పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ స్పెసిఫైయర్ దట్ డిక్లేర్స్ ద మెయిన్ మెథడ్. సో, పబ్లిక్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద కీవర్డ్. ఇది ఏం చేస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జావాలో యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అని. సో, వన్ ఆఫ్ ద యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్. సో, పబ్లిక్ అనేది జనరల్ మీనింగ్ ఏంటి? ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అవును. ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి. ఎవరైనా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయొచ్చు అనే చెప్పటం కోసం ఆ మెయిన్ మెథడ్ ఏం చేస్తాం అంటే పబ్లిక్‌గా డిఫైన్ చేస్తాం. ద కీవర్డ్ పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ స్పెసిఫైయర్ దట్ డిక్లేర్స్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్‌కి డిక్లేర్ చేస్తాం. ఎందుకని అంటే ఎగ్జిక్యూషన్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పడం కోసం పబ్లిక్‌గా డిఫైన్ చేస్తాం మెయిన్ మెథడ్‌ని. నెక్స్ట్ స్టాటిక్. కీవర్డ్ స్టాటిక్ విచ్ డిక్లేర్స్ దిస్ మెథడ్ యాజ్ one that belongs to the entire class and not a part of any object of the class. The main must always be declared as static since the interpreter uses this method before any objects are created. ఇది మెయిన్ అమ్మ. స్టాటిక్ అనేది వన్ ఆఫ్ ద కీవర్డ్. అసలు స్టాటిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? అసలు స్టాటిక్ అంటే ఏంటమ్మా? స్టాటిక్ మీన్స్ స్టాటిక్ it can access before any object of its classes are created. ఓకేనా? సో, స్టాటిక్ అనేది ఏంటి అంటే స్టాటిక్ ఈజ్ ఎ మెంబర్ అవ్వచ్చు,
ఇక్కడ మనం మెథడ్ తీసుకున్నాం కాబట్టి స్టాటిక్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బిఫోర్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇట్స్ క్లాస్ ఆర్ క్రియేటెడ్. సో ఈ స్టాటిక్ అనేది యాక్సెసింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఎప్పుడు, బిఫోర్, ఎప్పుడు దేనికన్నా ముందు ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ ఆఫ్ దట్ ఆ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయక ముందే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయటం కోసం స్టాటిక్ అనే దాన్ని యూస్ చేస్తాం. అసలు ఇది అర్థం కావటానికి మీకు మెల్లగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇక్కడ జావా అనేది ఏంటంటే జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకేనా. ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ రన్ టైమ్ ఎంటిటీస్ అని చెప్తాం. ఆ ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. రన్ టైమ్ ఎంటిటీస్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే రన్ టైంలో క్రియేట్ అవుతాయి అని అర్థం. ఓకేనా. క్లాసెస్ అనే వాటికి ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. క్లాసెస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలి అంటే ఏం కావాలి అంటే ఆబ్జెక్ట్స్ కావాలి. ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే రన్ టైంలో క్రియేట్ అవుతాయి. రన్ టైంలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి అంటే రన్ టైంకి వెళ్ళాలి అంటే ఇంటర్ప్రెటర్ అనేది ఏం చేయాలి, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మరి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ పర్టికులర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న డేటా యాక్సెస్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, రన్ టైంలో క్రియేట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వకుండా రన్ టైంకి వెళ్ళదు, రన్ టైంకి వెళ్ళకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. మరి క్లాసెస్ డేటా ఎలా యాక్సెస్ చేస్తాం కాబట్టి ఈ మెయిన్ మెథడ్ అనే దాన్ని రాసి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వమని చెప్పి ఆ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వటానికి ఆబ్జెక్ట్ లేదు అనే ప్రాబ్లం లేకుండా ఆ మెయిన్ మెథడ్ ముందు ఏం చేస్తామంటే స్టాటిక్ అనేది యూస్ చేస్తాం. స్టాటిక్ ఏం చేస్తాను చెప్పాను, ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బిఫోర్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇట్స్ క్లాస్ ఆర్ క్రియేటెడ్. ఓకేనా. ఎప్పుడు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వక ముందే యాక్సెస్ చేయగల కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే స్టాటిక్కి ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ మెయిన్ మెథడ్ రాసిన క్లాస్ ఎంటైర్ క్లాస్ని యాక్సెస్ చేయటం కోసం అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయటం కోసం స్టాటిక్ అనే మెథడ్ని మెయిన్ మెథడ్ ముందు రాస్తాను. అర్థమైంది కదమ్మా. ఎందుకు అంటే పబ్లిక్ ఎవరైనా యాక్సెస్ చేసేటట్టు ప్రోగ్రామ్ని యాక్సెస్. సో ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మెయిన్ నుంచి కావాలి కాబట్టి మెయిన్ మెథడ్ని రాస్తాను. ఆ మెయిన్ అనేది ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి పబ్లిక్. ఆ యాక్సెసింగ్ జరగాలి అంటే క్లాస్లో డేటా యాక్సెస్ జరగాలంటే ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, రన్ టైంలో క్రియేట్ అవుతుంది. రన్ టైంకి నేను వెళ్ళాలి అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అవునా కదా. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతేనే కదా మనం రన్లోకి వెళ్తాం. అవునా కదా. మరి రన్లోకి వెళ్ళినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్, ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్ వర్క్ అవ్వదు. మరి ఎలా ఈ ఆబ్జెక్ట్తో పని లేకుండా క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వటం కోసం ఆ మెయిన్ ముందు నేనేం యూస్ చేస్తాను అంటే స్టాటిక్ యూస్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ void. The type modifier void states that the main method does not return any value. ఆల్రెడీ మీకు తెలుసు void అనేది వన్ ఆఫ్ ద డేటా టైప్. ఏం చేస్తుందంటే ఇట్ కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ టు అనదర్ ఫంక్షన్ అని చదువుంటారు మీరు అక్కడ. ఇక్కడ ఇట్ కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ టు అనదర్ మెథడ్. ఏ మెథడ్కి డేటాని పాస్ ఎందుకని మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఎలా స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్గా స్టార్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వకుండా స్టాటిక్ మెథడ్ ద్వారా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయింది కదా అని మెయిన్లో ఉన్న డేటా మొత్తాన్ని అందరికీ పాస్ చేసేసింది అనుకో, ఇంకా సెక్యూరిటీ ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆ టైప్ మాడిఫైయర్ వైడ్ అనేదాన్ని నేను మెయిన్ ముందు పెడతాను. అలా పెట్టడం వల్ల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చూడండి, ఈ మెయిన్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వటం కోసం, అది ఎవరైనా స్టార్ట్ చేయడం కోసం పబ్లిక్, ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వక ముందు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టాటిక్, క్రియేట్ అయిన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో డేటా ఎవరికి పాస్ అవ్వకూడదు కాబట్టి వాయిడ్ ఇచ్చాను. అర్థమైందా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అవుట్పుట్ లైన్. ద ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈ system.out.println. అవునా, నేను ప్రోగ్రాంలో రాసిన అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి, ఓన్లీ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఒకటే రాసా, అదేంటంటే system.out.println. జావా ఈజ్ బెటర్ దాన్ C++. సో ఇప్పుడు నాకు అవుట్పుట్గా ఏం ప్రింట్ చేయాలంటే జావా ఈజ్ బెటర్ దాన్ C++. సో ఇది ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకి సిలో printf అని యూస్ చేశారు, అవునా కాదా. ఇక్కడ నేను యూస్ చేసే మెథడ్ ఏంటంటే println అనే మెథడ్ యూస్ చేస్తానమ్మా. ప్రింట్ అని కూడా యూస్ చేయొచ్చు. ప్రింట్కి printlnకి డిఫరెన్స్ ఉంది. ప్రింట్ అంటే ఏం చేస్తుంది అంటే మీరు printf హాయ్, printf హలో అన్నారనుకో, హాయ్ హలో రెండు పక్క పక్కన వచ్చేస్తాయి, అవునా కదా. అదే printf హాయ్ అని చెప్పి /n ఇచ్చి printf హలో అని రాస్తాను అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, హాయ్ వచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్ళి హలో వస్తుంది, అవునా కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తుంది అంటే
నెక్స్ట్ లైన్లోకి వెళ్ళటం కోసం ప్రింట్ ఎల్ఎన్ని యూస్ చేస్తాను. ప్రింట్ అంటే సేమ్ లైన్లో వచ్చేస్తుంది, ప్రింట్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తాను చూడండి. ద ప్రింట్ ఎల్ఎన్, అసలు ముందు ప్రింట్ ఎల్ఎన్ అనేది ఒక మెథడ్. ఈ ప్రింట్ ఎల్ఎన్ ఏం చేయాలి, జావా ఈజ్ బెటర్ దాన్ C++ అనేదాన్ని ప్రింట్ చేయాలి. ఇది ప్రింట్ చేయాలి అంటే నాకు ఏం చేయాలి, సిస్టమ్ అనే క్లాస్ పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రింట్ ఎల్ అనే మెథడ్ సిస్టమ్ అనే క్లాస్లో ఉంది. సో క్లాస్లో ఉన్న డేటా యాక్సెస్ చేయాలంటే ఏం ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అవుట్ అనేది ఆబ్జెక్ట్. చూడండి, ద println మెథడ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద అవుట్ ఆబ్జెక్ట్. అంటే అవుట్ అనే ఆబ్జెక్ట్కి సంబంధించిన మెంబర్ మెథడ్ అనేది చెప్తున్నాడు. println అనే మెథడ్ అవుట్ అనే ఆబ్జెక్ట్కి సంబంధించినది. ఓకే, విచ్ ఈజ్ ఏ స్టాటిక్ డేటా మెంబర్ ఆఫ్ సిస్టమ్ క్లాస్. ఈ అవుట్ అనేది దేనికి సంబంధించింది అంటే సిస్టమ్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ మనం క్లాస్లో స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, క్లాస్లో ఉన్న డేటా యాక్సెస్ చేయడానికి ఆబ్జెక్ట్స్ కావాలి. ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే క్లాస్లో ఉన్న డేటాని మెథడ్స్ని యాక్సెస్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అవుట్ అనేదే కదా ఆబ్జెక్ట్. అవుట్ అనే ఆబ్జెక్ట్ ఏ మెథడ్ని యాక్సెస్ చేస్తుంది, ప్రింటెల్ అనే మెథడ్ని యాక్సెస్. ఈ ప్రింటెల్ అనే మెథడ్ దేంట్లోది, సిస్టమ్ అనే క్లాస్లోది. ఓకేనా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటెల్ అంటే సిస్టమ్ క్లాస్కి సంబంధించిన ప్రింటెల్ అనే మెథడ్ని అవుట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా నేను యాక్సెస్ చేస్తున్నాను. ఏం ప్రింట్ చేస్తుంది, జావా ఈజ్ బెటర్ దాన్ C++. చూడండి ఇక్కడ జావా ఈజ్ బెటర్ దాన్ C++ అని ప్రింట్ చేస్తుంది. చెప్పాను కదా ఇప్పుడే, ప్రింటెల్ అనేది ఏంటంటే న్యూ లైన్లో ప్రింట్ చేయడం కోసం అదే చెప్తాడు. ద మెథడ్ ప్రింటెల్ ఆల్వేస్ అపెండ్స్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఆ స్ట్రింగ్కి లాస్ట్లో ఏం చేస్తుందంటే న్యూ లైన్ని అపెండ్ చేసుకుని ఉంటుంది. అంటే డేటా ప్రింట్ అవగానే అది న్యూ లైన్కి వెళ్ళిపోతుంది, లేదా ఆల్రెడీ ఉన్న లైన్లోంచి న్యూ లైన్లోకి వెళ్ళి డేటాను ప్రింట్ చేస్తుంది. దట్ మీన్స్ దట్ ఎనీ సబ్సీక్వెంట్ అవుట్పుట్ విల్ స్టార్ట్స్ ఆన్ ఏ న్యూ లైన్. ఇంకోటి ఏంటి అంటే చూడండి, లాస్ట్ కంపల్సరీ సెమీకోలన్ పెట్టాలి. చూడండి, నోట్ ద సెమీకోలన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి సిలో ప్రోగ్రాంలో స్టేట్మెంట్స్ ఎలా అయితే సెమీకోలన్తో ఎండ్ అవుతాయో జావాలో కూడా సేమ్ స్టేట్మెంట్స్ అనేవి ఎండింగ్ విత్ సెమీకోలన్. ఓకే, జావాలో కూడా మనం రాసిన ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఎండింగ్ విత్ సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఓకే, అలాగే కమెంట్స్ అంటే మీకు తెలుసు, సిలో కమెంట్ లైన్ యూస్ చేస్తుంటారు. ఏంటి అంటే పైన ప్రోగ్రామ్ నేమ్ రాయాలన్నా, ఆథర్ నేమ్ రాయాలన్నా మీరు ఏం యూస్ చేస్తారంటే కమెంట్ లైన్స్ యూస్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, జావాలో కూడా కమెంట్ లైన్స్ అనేవి యూస్ చేస్తాం. సిలో యూస్ చేసినట్టు, C++లో యూస్ చేసినట్టు సింగిల్ లైన్ కమెంట్స్ యూస్ చేస్తాం, మల్టిపుల్ లైన్ కమెంట్స్ యూస్ చేస్తాం. చూడండి, జావా పర్మిట్స్ బోత్ ద సింగిల్ లైన్ కమెంట్ అండ్ మల్టిపుల్ లైన్ కమెంట్స్ అవైలబుల్ ఇన్ like same as C++. The single line comments begin with ఎలా ఉంటాయంటే డబల్ స్లాష్లతో ఉంటాయి. మల్టిపుల్ లైన్స్ ఎలా ఉంటాయంటే స్లాష్ స్టార్, ఎండింగ్ కూడా ఏముంటుంది, స్టార్ స్లాష్. తెలుసు కదా ఇవి. ఇలా డబల్ లైన్ ఉంటే కనుక ఏం చేస్తుంది అంటే ఆ ఎండింగ్ మనం ఏం చెయ్యవసరలా. ఇప్పుడు డబల్ లైన్ ఇచ్చి x=5 అన్నా అనుకో, ఆ లైన్ జోలికి వెళ్ళదు. x=5 అనే లైన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అలాగే పైన మీరు ప్రోగ్రామ్ నేమ్ రాసేటప్పుడు ఎలాంటివే కదా యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకో అనదర్ జావా ఎగ్జాంపుల్ చూడండి. ప్రోగ్రామ్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్వేజ్ డాట్ మ్యాథ్. ఇది ఏంటంటే ఇంపోర్ట్ చేసుకున్నానమ్మా. ఒకసారి డాక్యుమెంటేషన్ సెక్షన్ చెప్పిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చెప్తాను, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూడండి, జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసాం కదా. ఆ ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని రాస్తాం. ఓకేనా. ఆల్రెడీ మీరు సి ప్రోగ్రామ్స్ ఈ స్ట్రక్చర్ని యూస్ చేసి రాసుకుంటాం. సో ఇక్కడ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో మనకున్న ఇది చూడండి, స్టేట్మెంట్స్ ఏంటి, డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంటర్ఫేస్ స్టేట్మెంట్, క్లాస్ డెఫినేషన్, మెయిన్ మెథడ్ క్లాస్. మెయిన్ మెథడ్లో మెయిన్ మెథడ్ డెఫినేషన్ ఉంటుంది. ఓకేనా. ఏమేమి ఉంటాయమ్మా, డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంటర్ఫేస్ స్టేట్మెంట్, క్లాస్ డెఫినేషన్, మెయిన్ మెథడ్ క్లాస్. ఇవన్నీ ఒక ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, డాక్యుమెంటేషన్ సెక్షన్ సిలో ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే కమెంట్ లైన్స్ని ప్రోగ్రాంలో రాయటం కోసం యూస్ చేస్తాం డాక్యుమెంటేషన్ సెక్షన్. ఒక్కసారి ఇది చూద్దాం. చూడండి, జావా ప్రోగ్రామ్ may contain many classes of which only one class defining a main method. సో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎన్ని క్లాసెస్నైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ కంపల్సరీ ఒక క్లాస్ ఏమై ఉండాలి అంటే మెయిన్ మెథడ్ అయి ఉండాలి. నేను ఒక క్లాసే రాస్తుంటే కనుక ఆ క్లాస్ కంపల్సరీ ఏమై ఉండాలి అంటే మెయిన్ క్లాస్ అయి ఉండాలి, మెయిన్ మెథడ్ యూస్ చేసిన క్లాస్ అయి ఉండాలి. క్లాస్ కంటైన్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్ దట్ ఆపరేట్ ఆన్ డేటా మెంబర్స్ ఆఫ్ ద
క్లాస్. సో క్లాస్లో ఏముంటాయి అంటే డేటా మెంబర్స్, మెథడ్స్ ఉంటాయి. అవును కదా, క్లాస్లో మనం ఏం చేస్తామంటే క్లాస్ కంటైనింగ్ డేటా అండ్ మెథడ్స్ అని చెప్తాం. సో మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూస్ చేస్తాం. ప్రతి క్లాస్లోనూ ఏముంటుందంటే డేటా మెంబర్స్, మెథడ్స్ ఉంటాయి. వాటిని ఆపరేట్ చేయడానికి సంబంధించిన డేటాను రైట్ చేస్తాం. మెథడ్ ఏముంటాయి అంటే డేటా టైప్ డిక్లరేషన్ అండ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. మెథడ్ అని చెప్పాను కదా, ఆ మెథడ్లో ఏం రాస్తామంటే డేటా టైప్ డిక్లరేషన్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఎగ్జాంపుల్ యాడ్ అనేది మెథడ్ అనుకో, యాడ్లో ఏం చేస్తాం, ఎడిషన్కి సంబంధించిన డేటా రాస్తాం. ఎడిషన్కి సంబంధించిన డేటా రాయాలి అంటే నేను చేయాలి, వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సో దాన్నే డేటా టైప్ డిక్లరేషన్ అంటాం. అంటే ఇంటి ఏ కామా బి కామా సి అని తీసుకున్నాను అనుకో, దాన్ని ఏమవుతుంది, డేటా టైప్ డిక్లరేషన్ అవుతుంది. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏమవుతాయి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను అనుకో, అదేమవుతుంది, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అవుతుంది. సో మెథడ్ ఏముంటుంది అంటే డేటా టైప్ డిక్లరేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. చూడండి, జావా ప్రోగ్రామ్ మే కంటే 1 or more సెక్షన్స్, ఎక్కువ సెక్షన్స్ ఉంటాయి. ఏంటంటే డాక్యుమెంట్ సెక్షన్, ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్. వీటిల్లో డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది సజెస్టెడ్. అంటే ఏంటంటే పెట్టుకోమని ఎవరైనా సజెస్ట్. నేను అనుకో ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ప్రోగ్రామ్ రాస్తున్నారు కాబట్టి కంపల్సరీ డాక్యుమెంటేషన్ సెక్షన్ యూస్ చేయండి అమ్మా అని చెప్తాను. ఎందుకని అంటే మీరు రాసిన ప్రోగ్రామ్ దేనికి సంబంధించి రాస్తున్నారు, ఇది ఆ ప్రోగ్రాంలో ఏముంది ఏంటి అనేది చూడగానే అర్థం మీకు తెలియాలి, నాకు తెలియాలి అంటే కనుక పైన ఏం చేయాలంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ యూస్ చేయాలి. డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏం యూస్ చేస్తారంటే కమెంట్స్ యూస్ చేస్తారు. చూడండి, ద డాక్యుమెంట్ సెక్షన్ కంపారిజెస్ ఎ సెట్ ఆఫ్ కమెంట్ లైన్స్ గివెన్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ద ఆథర్ అండ్ ద అదర్ డీటెయిల్స్. ఓకేనా, కమెంట్ లైన్స్ యూస్ చేస్తాం. కమెంట్ లైన్లో ఏం రాస్తామంటే ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఆథర్ ఏంటి, దాంట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయని చెప్పడం కోసం డాక్యుమెంటేషన్ సెక్షన్ యూస్ చేస్తాం. కమెంట్స్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ వై అండ్ వాట్ ఆఫ్ క్లాసెస్ అండ్ హౌ ఆఫ్ అల్గరిథమ్స్. సో ఏం యూస్ చేస్తాం, ఆ క్లాస్ ఎన్ని క్లాసెస్ యూస్ చేస్తాం, ఏం ఆ క్లాస్కి సంబంధించిన అల్గరిథం ఏంటి అనేది చెప్పడం కోసం కమెంట్ లైన్. సో కమెంట్ లైన్స్ ఇలా యూస్ చేస్తాం. ఈ కమెంట్ లైన్స్ యూస్ చేసిన పార్ట్నే ఏమంటాము అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. నెక్స్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఇక చూడండి, ఇక్కడ ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏంటి. ప్యాకేజ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూడండి. ది స్టేట్మెంట్ డిక్లేర్స్ ఎ ప్యాకేజ్ నేమ్ అండ్ ఇన్ఫార్మ్స్ ద కంపైలర్ ద క్లాస్ డిఫైన్డ్ హియర్ బిలాంగ్ టు దిస్ ప్యాకేజ్ ఎగ్జాంపుల్. సో ప్యాకేజ్ ఆల్రెడీ పైన ఎగ్జాంపుల్ ఉందని చెప్పాను కదా, దాంట్లో చూపిస్తాను మీకు. ఏంటి అంటే ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్ అంటే ఏంటంటే కంటైనర్ ఆఫ్ క్లాసెస్. ప్యాకేజ్ అంటే ఏంటి అంటే కంటైనర్ ఆఫ్ క్లాసెస్, అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఆల్రెడీ డిఫైన్ చేసేసిన క్లాసెస్ని మనం ప్యాకేజ్లో పెట్టుకుంటాం. దానివల్ల ఏంటి యూజ్ అంటే జావా వల్ల యూజ్ ఏంటంటే రియూజబిలిటీ. ఆల్రెడీ మనం ఒకసారి రాసిన ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవటం. సో ఆల్రెడీ నేను రాసేసిన క్లాస్ని ప్యాకేజ్లో స్టోర్ చేస్తాను కాబట్టి ప్యాకేజ్ నుంచి నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన క్లాసెస్ని యూజ్ చేసుకుంటాను. సో నేను రాసే ప్రోగ్రాంలో ఆల్రెడీ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ కావాలి అంటే కనుక నేను ప్యాకేజ్ని యూజ్ చేస్తాను. లేకపోతే నేను రాసే ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, దాంట్లో ఏమైనా కావాల్సి వచ్చినాయా నాకు, లేదు కదా. సో అక్కడ నేను ప్యాకేజెస్ యూజ్ చేయలేదు. అర్థమవుతుందా? అందుకే ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్ అని చెప్పేది. ఓకే, చూడండి, దిస్ స్టేట్మెంట్ డిక్లేర్స్ ఎ ప్యాకేజ్ నేమ్ అండ్ ఇన్ఫార్మ్స్ ద కంపైలర్ that the classes defined here belongs to this package. ఓకేనా, ఏంటి ఆ ప్యాకేజ్ నేమ్ ఎందుకు ఇస్తామంటే మనం యూజ్ చేసే క్లాస్ అనేది ఈ ప్యాకేజీకి సంబంధించింది అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ప్యాకేజ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ప్యాకేజ్ స్టూడెంట్. ఓకేనా, నేను ఏదో ఒక స్టూడెంట్ అనే ప్యాకేజ్ని యూజ్ చేస్తే కనుక అప్పుడు నేను ప్యాకేజ్ స్టూడెంట్ అన్నా. ఇది ఆప్షనల్, ఎందుకంటే నాకు క్లాసెస్లో కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాను, లేకపోతే లేదు. చూడండి, ప్యాకేజ్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షనల్. అవర్ క్లాసెస్ డు నాట్ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ప్యాకేజెస్. ప్రతి క్లాసెస్లో ప్యాకేజ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇదేంటి అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ అనే ప్యాకేజ్ తెచ్చుకున్నాను. ఆ స్టూడెంట్ అనే ప్యాకేజ్లో 100 ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, నాకు ఓన్లీ 2 క్లాసెస్ సరిపోతాయి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసు అని చెప్పడం కోసం ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూస్ చేస్తాను. చూడండి, ద నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ ఏ ప్యాకేజ్ స్టేట్మెంట్ మే బి ఏ నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ సిమిలర్ టు ద హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఇన్ సి. మీరు ఆల్రెడీ సి ప్రోగ్రామ్లో రాస్తారు. మ్యాథమెటికల్ ఇప్పుడు స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి అంటే హ్యాష్ ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ హెచ్ అని రాస్తారు. అవునా, అక్కడ ఏం చేస్తుంది, మీరు మ్యాథ్ డాట్ హెచ్ అని యూస్ చేశారు కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ అనే ఇవ్వగానే స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. మీరు స్క్వేర్ రూట్కి సంబంధించిన మెథడ్కి సంబంధించిన డేటా ఏమీ రైట్ చేయరు, ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు. ఆ స్క్వేర్ రూట్కి సంబంధించిన మొత్తం కోడింగ్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందంటే మ్యాథ్ డాట్ హెచ్ నుంచి తెచ్చుకుంటుంది. ఎందుకంటే మీరు పైన హ్యాష్ ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ హెచ్ అని రాస్తారు కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఏంటంటే స్టూడెంట్లో ఉన్న
టెస్ట్ అనే క్లాస్ని నేను ఇక్కడ యూస్ చేసుకోవడం కోసం ఇంపోర్ట్ అని చెప్పి యూస్ చేస్తాను. ఇంపోర్ట్ స్టూడెంట్ డాట్ టెక్స్ట్. అర్థమైంది కదమ్మా. ద నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ ఏ ప్యాకేజ్ స్టేట్మెంట్ మే బీ ఏ నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఆ ప్యాకేజ్లో నాకు ఏమేం కావాలనుకుంటున్నానో వాటన్నిటిని నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు కావాలంటే ఎన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను అసలు ప్యాకేజ్నే యూస్ చేయకపోతే కనుక నాకు ఇంపోర్ట్ స్టేట్మెంట్తో పనే లేదు. క్లియర్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్లో ఉన్న టెస్ట్ అనే క్లాస్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు. దీని ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ స్టూడెంట్ డాట్ టెస్ట్ అంటే స్టూడెంట్ అనే ప్యాకేజ్లో ఉన్న టెస్ట్ అనే క్లాస్ని నేను తీసుకుంటున్నాను. ది స్టేట్మెంట్ ఇన్స్ట్రక్ట్స్ ద ఇంటర్ప్రిటర్ టు లోడ్ ఏ టెస్ట్ క్లాస్ కంటైనర్ ఇన్ ద ప్యాకేజ్ స్టూడెంట్. సో ఎప్పుడు మామూలుగా నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు ప్రాబ్లం రాదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్ప్రిటర్కి టెస్ట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చావు అనేది డౌట్ వస్తుంది. టెస్ట్ గురించి ఇక్కడ ఏం లేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ రాకుండా నేను పైన ఇంపోర్ట్ స్టూడెంట్ డాట్ టెస్ట్ అని రాయగానే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఓకే, టెస్ట్ అనేది స్టూడెంట్ అనే ప్యాకేజ్లోంచి తెచ్చుకుంది అనేది అర్థమవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ ఆల్సో ఆప్షనల్. నీకు కావాలంటే యూస్ చేస్తా, లేకపోతే లేదు. అసలు ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అంటే ఇంటర్ఫేసెస్ ఆల్సో లైక్ ఏ క్లాసెస్ is also like a class only. An interface is like a class but includes a group of methods, declarations to implement the multiple inheritance feature in the program. ఇంటర్ఫేసెస్ కూడా సేమ్ యాజ్ క్లాసెస్ అమ్మ, కానీ చిన్న డిఫరెన్సెస్ ఉంటుంది. ఏంటి అంటే అసలు ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ హూప్స్లో ఇన్హెరిటెన్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా. ఇన్హెరిటెన్స్లో టైప్స్ ఉంటాయమ్మా. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అలానే టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్లో ఉన్న మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని జావా సపోర్ట్ చేయదమ్మా. ఎందుకని అంటే ఫర్ సెక్యూరిటీ రీజన్ పరంగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు ఇంటర్ఫేసెస్. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఆ ఫ్యూచర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఆ ఫ్యూచర్లో ప్రాబ్లం తీసేసి ఆ బెనిఫిట్ని మనం యూస్ చేసుకోవాలనుకుంటాం కదా. అదే కదా జావా మెయిన్. ఇన్వెంట్ చేసేటప్పుడు అదే కదా మెయిన్ గోల్గా పెట్టుకుని చేస్తారు. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఉన్న ఫ్యూచర్ని జావాలో యూస్ చేయడం కోసం ఆ ఫ్యూచర్స్ అన్నిటిని ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్తో ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో ఉన్న ఫ్యూచర్స్ని యూస్ చేయడం కోసం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్. సో నేను అన్ని ప్రోగ్రామ్స్లోనూ ఇంటర్ఫేసెస్ని యూస్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది కూడా ఆప్షనల్. నాకు ఏదన్నా ప్రోగ్రామ్కి ఇంటర్ఫేసెస్ కావాలి అనుకుంటే కనుక ఇంటర్ఫేస్ని నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ డెఫినేషన్స్. ఇది కూడా ఆప్షనల్ అని ఎందుకు చెప్తానంటే ఇందాక స్మాల్ ప్రోగ్రామ్ రాశాను, అక్కడ నేను ఎన్ని క్లాసెస్ రాశాను? ఓన్లీ వన్ క్లాస్, దట్ ఈజ్ మెయిన్ క్లాస్ రాశాను. అవునా కాదా. సో కాబట్టి క్లాస్ డెఫినేషన్స్ నేను జావా ప్రోగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ని రాయొచ్చు. చూడండి, జావా ప్రోగ్రామ్ మే కంటైన్ మల్టిపుల్ క్లాస్ డెఫినేషన్స్. ఎన్నైనా మల్టిపుల్ క్లాసెస్ని నేను రాయొచ్చు. క్లాసెస్ ఆర్ ద ప్రైమరీ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్. అసలు జావా ప్రోగ్రామ్ అంటేనే క్లాసెస్ ఆర్ ద ప్రైమరీ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. దీస్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ టు మ్యాప్ ద ఆబ్జెక్ట్. ఎందుకని అంటే ఆ పర్టికులర్ క్లాసెస్ సంబంధించి ఆ క్లాస్లోనే ఆబ్జెక్ట్స్ అనేవి మ్యాప్ చేసి ఉంటాయి. ఎందుకంటే క్లాస్ కంటైనింగ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. ఓకేనా. అంటే క్లాసెస్ని యాక్సెస్ చేయాలి అంటే మనకు ఆబ్జెక్ట్స్ కావాలి కాబట్టి జావా ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూస్ చేసి రాస్తాం. ఒక్కొక్కసారి నేను ఒక క్లాస్నే యూస్ చేసి రాస్తాను. అలాంటప్పుడు క్లాస్ డెఫినేషన్ అనేది ఆప్షన్ అవుతుంది. ఒకే క్లాస్ కాబట్టి క్లాస్ డెఫినేషన్స్ అవసరం లేదు, ఓన్లీ మెయిన్ మెథడ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. క్లియర్. నేను నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూస్ చేసి ప్రోగ్రామ్ రాస్తే కనుక అప్పుడు ఏం చేస్తాను అంటే క్లాస్ డెఫినేషన్ యూస్ చేస్తున్నాను. అందుకే క్లాస్ డెఫినేషన్స్ కూడా ఆప్షనల్ అని చెప్పింది. క్లియర్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లాస్. ఇందాక శాంపుల్ ప్రోగ్రాంలో రాసాం మనం మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని. ఆ మెయిన్ మెథడ్ రాసిన క్లాస్ని ఏమంటారు అంటే మెయిన్ మెథడ్ క్లాస్ అంటారు. ఓకేనా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఏముండాలి అంటే మెయిన్ మెథడ్ ఉండాలి. ఆ మెయిన్ మెథడ్ కంపల్సరీ ఏదో ఒక క్లాస్లో రాయాలి. ఆ క్లాస్ని ఏమంటాము అంటే మెయిన్ మెథడ్ క్లాస్ అంటాం. చూడండి, జావా ప్రోగ్రామ్ రిక్వైర్స్ ఏ మెయిన్ మెథడ్ యాజ్ ఇట్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ చెప్పడం కోసం మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. దిస్ క్లాస్ ఈజ్ ఎసెన్షియల్ అంటే మెయిన్ మెథడ్ రాసిన క్లాస్ అనేది కంపల్సరీ ఉండాలి. ద మెయిన్ మెథడ్ క్రియేట్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వేరియస్ క్లాసెస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్. సో ఆ మెయిన్ మెథడ్ ఏం చేస్తుంది, ఆ మెయిన్ మెథడ్ క్లాస్ ఏం చేస్తుంది అంటే మిగిలిన క్లాసుకు సంబంధించిన అన్ని ఆబ్జెక్ట్స్ని ఈ మెయిన్ మెథడ్ క్లాసే ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తుంది, వాటి మధ్య కమ్యూనికేట్ అవడానికి కూడా ఎవరు అంటే మెయిన్ మెథడ్ క్లాసే మెయిన్. End of the main, the program terminates and the control pass back to the operating system. ఎప్పుడైతే మెయిన్ మెథడ్
ప్రోగ్రామ్లో ఉంటుందో అప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి క్లాసుకు సంబంధించిన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా మెయిన్ మెథడ్ కంప్లీట్ అయిపోతుందో ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయి కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, వెనక్కి ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కంపల్సరీ మనకు ఒక ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే జావా ప్రోగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్, ఎన్ని క్లాసెస్ అయినా ఉండొచ్చు, కానీ ఆ క్లాస్లో కంపల్సరీ ఒకటి ఏముండాలి అంటే మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ఎందుకు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి, ఆ ప్రోగ్రాంలో ఉన్న క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మనకి ఏముండాలి అంటే కంపల్సరీ మెయిన్ మెథడ్ ఉండాలి. ఓకే గర్ల్స్, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి మీరు. ఇందాక చెప్పాను, ఇంపోర్ట్ అనేది మనం ప్యాకేజెస్ యూస్ చేసినప్పుడు కానీ ఆల్రెడీ ఏదన్నా క్లాస్లో ఉన్న నెంబర్ ఆఫ్ క్లాసెస్ని తీసుకోవాలన్నా కానీ నేను ఇంపోర్ట్ యూస్ చేస్తాను. ఇక్కడ ప్యాకేజ్ ఏమీ రాయలేదు. ఇక్కడ ఏం చేశానంటే ఇంపోర్ట్ జావా అనే క్లాస్లో లేకపోతే జావా అనే ప్యాకేజ్లో లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్లో ఉన్న మ్యాథ్ అనే క్లాస్ని నేను యూస్ చేసుకుంటున్నాను. ఎందుకు? స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్వేజ్ డాట్ మ్యాథ్. అర్థమైందమ్మా? జావా అనే ప్యాకేజ్లో లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్లో, అంటే క్లాస్లో సబ్ క్లాస్ ఉండొచ్చు కదా, అలాగే ప్యాకేజ్లో సబ్ ప్యాకేజ్ అనుకోండి. ఆ సబ్ ప్యాకేజ్లో క్లాస్ లేదా ఇంకో కూడా అనుకోవచ్చు, జావా అనే క్లాస్లో సబ్ క్లాస్ అయిన లాంగ్వేజ్ అనే క్లాస్లో మ్యాథ్ అనే క్లాస్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంపోర్ట్ జావా అనే ప్యాకేజ్లో లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్లో మ్యాథ్ అనే క్లాస్ని నేను ఈ ప్రోగ్రాంలో యూస్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అని చెప్పాను. ఇక్కడ ప్రోగ్రాంలో యూస్ చేసుకుంటున్నాను కాబట్టే ఇంపోర్ట్ రాశాను, లేకపోతే ఇది రాసేదాన్ని కాదు. ఇప్పుడు నా క్లాస్ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్క్వేర్ రూట్. ఓకేనా? స్క్వేర్ రూట్ అనేది క్లాస్ నేమ్. చెప్పాను కదా క్లాస్ నేమ్ ఎలా ఉండాలి అంటే ఎన్ని వర్డ్స్ యూస్ చేస్తే అన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి? క్యాపిటల్ ఉండాలి. చూడండి, స్క్వేర్ రూట్ ఎస్ ఈజ్ ద క్యాపిటల్, ఆర్ ఈజ్ ద క్యాపిటల్. ఓకేనా? క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్, స్క్వేర్ రూట్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్. అర్థమైంది కదమ్మా? క్లాస్ స్క్వేర్ రూట్. ఓకే, కంపల్సరీ నేను ఒక క్లాస్ రాస్తే ఆ క్లాస్ ఏమై ఉండాలని చెప్పాను? మెయిన్ మెథడ్ క్లాస్ అయి ఉండాలని. దాని మెయిన్ మెథడ్ క్లాస్ అవ్వాలంటే దాంట్లో ఏం రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. చెప్పాను కదా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెయిన్ అనేది ఎందుకు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వడం కోసం మెయిన్. ఆ స్టార్ట్ ఎవరైనా చేయాలి కాబట్టి పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ యూస్ చేస్తాం. స్టాటిక్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక ముందే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టాటిక్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాను. వాయిడ్ అని ఎందుకు యూస్ చేస్తాను అంటే ఈ మెథడ్ అనేది డేటా అనేది ఎవరికి సెండ్ చేయకూడదు కాబట్టి వాయిడ్ అనే మెథడ్ని యూస్ చేస్తాను. మెయిన్ మెథడ్కి వాయిడ్ అనేది రైట్ చేస్తాను. క్లియర్? స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఎందుకు రాస్తానంటే అమ్మ, జావా ప్రోగ్రాంలో ఏదైనా నువ్వు ఏం రాసినా కానీ అది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే స్ట్రింగ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. సో కాబట్టి నువ్వు ఇచ్చిన డేటా అనేది అది స్టోర్ చేసుకుని మళ్ళీ స్ట్రింగ్ని కన్వర్ట్ చేసిగా మనకి ఇవ్వడం కోసం స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది యూస్ చేస్తాం. దీని గురించి ఇంకొంచెం నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పటికి మీకు ఇంకా డెప్త్గా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఒకేసారి వద్దు. నెక్స్ట్ ఓపెన్ బ్రేసెస్ చేసి డబల్. ఇక్కడ నేను ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో నేను 2 వేరియబుల్స్ యూస్ చేస్తాను. ఏంటి అంటే ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్. దాని యొక్క డేటా టైప్ ఏంటి అంటే డబల్ ఎక్స్ ఈక్వల్ టు 5 డబల్ వై ఈక్వల్ టు మ్యాట్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ యొక్క స్క్వేర్ రూట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అన్నాను. సో స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఏముండాలి? మ్యాథ్ అనే స్క్వేర్ రూట్ అనేది ఎక్కడుంది అంటే మ్యాథ్ అనే ఫంక్షన్లో ఉంది. ఓకేనా? మ్యాథ్ అనే క్లాస్లో ఉంది స్క్వేర్ రూట్ అనే మెథడ్. ఓకేనా? మ్యాథ్ అనే క్లాస్ ఎక్కడుంది? లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్లో ఉంది. లాంగ్వేజ్ అనే సబ్ ప్యాకేజ్ ఎక్కడుంది? ఈ జావా అనే ప్యాకేజ్లో ఉంది. నేను ఏం చేశాను? దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్వేజ్ డాట్ మ్యాథ్. ఇప్పుడు నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఎంత? 5 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? ఎక్స్ యొక్క క్యాలిక్యులేట్ 2.23 సంథింగ్ ఎంత వస్తుంది. కాబట్టి వై ఈక్వల్ టు 2.236 అనేది వైలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి వైలో ఏం చేస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంట 5ని స్క్వేర్ రూట్ చేస్తే 2 పాయింట్ సంథింగ్ వస్తుందని చెప్పాను కదా, దాన్ని వై ఈక్వల్ టు 2.230 ఆర్ 236 ఎంతో కొంత 230, ఎందుకంటే 23607 అంతలా వస్తుంది. కాబట్టి వై ఈక్వల్ టు మ్యాట్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 2.236 అనుకుంది. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వై ఈక్వల్ టు ప్లస్ అనేది ఇందాక చెప్పాను మీకు, జావా అనేది
స్ట్రింగ్ రూపంలో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ స్ట్రింగ్లో ఉన్న డేటాని కన్క్యాట్ అవ్వటం కోసం ప్లస్ అనే ఆపరేటర్ని యూస్ చేస్తామమ్మా. కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వై ఈక్వల్ టు ప్లస్ వై, వైలో ఎంత ఉంది 2.2360 ఎంత ఉంది కదా, అది ప్రింట్ చేస్తుంది, అవుట్పుట్గా ప్రింట్ చేస్తుంది. ఆల్రెడీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే అర్థమైంది కదా, ప్రింట్ఎల్ఎన్ ఈజ్ ఏ మెథడ్. సో ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ప్రింట్ చేయటానికి యూజ్ అవుతుంది. సో ఈ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ దేనికి సంబంధించింది, సిస్టమ్ అనే క్లాస్కి సంబంధించింది. సో ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయటానికి అవుట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేస్తాను. క్లియర్ అమ్మా, ప్రోగ్రామ్ అర్థమైనట్టేనా? సో దిస్ ఈజ్ యువర్ టుడేస్ టాపిక్. క్లియర్ గర్ల్స్? థ్యాంక్ యూ.